ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. తెలుగు లైఫ్ స్టోరీ. సాధారణంగా మన జీవితం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. కొన్ని రోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తుంటాం. మరికొన్ని సందర్భాల్లో ప్రపంచంలో ఎవరికీ లేవని కష్టాలు మనకే ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే జీవితం అనేది ఎప్పటికప్పుడు కొత్తగా సరికొత్తగా కనిపిస్తూ ఉంటుంది. కొందరు వయస్సు పెరుగుతుంటే కష్టాలు తగ్గుతాయని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి వయస్సు పెరిగే కొద్దీ కష్టాలు పెరుగుతాయనే విషయం తప్పక గుర్తుంచుకోవాలి. కానీ కొందరి విషయంలో మాత్రం అలా జరగదు. తెలుగు లైఫ్ స్టోరీ. అయితే వయస్సు పెరుగుతుంటే మనం ఎన్నో గుణపాఠాలు, అనుభవాలను మాత్రమే తప్పకుండా నేర్చుకుంటాం, ముందుకెళ్తాం. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించినవి పని అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మన జీవితంలో కొత్త విషయాలను మనం నేర్చుకోవడానికి, అదేవిధంగా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు మనకు స్ఫూర్తి తప్పకుండా అవసరం. అలాంటి సమయంలో జీవితం యొక్క విలువను, మనలను మనం ప్రేమించుకోవాల్సిన అవసరాన్ని, సానుకూలతను పెంపొందించుకోవండి. అవసరం. ఈ అవసరాన్ని బట్టి గుర్తు చేసుకునే మంచి లైఫ్ కొటేషన్స్ నిత్యం ఇలాంటి తెలుగు కొటేషన్లు చదువుకోవడంతో పాటు వాటిని మనం షేర్ చేసుకోవడం వల్ల మన జీవితంలో సరికొత్త ఆనందం, స్ఫూర్తి కలుగుతుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ తెలుగు లైఫ్ స్టోరీని ఇంకొందరికి షేర్ చేయండి. సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను, కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకోవడమే ఈ ఫార్ములా. జీవితంలో ఆనందాన్ని అందించేటువంటి ఆ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చెయ్యలేని పనుల గురించి ఆలోచించి బాధపడతారు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి. తన వైపు ఇతరులకు విసిరేసి రాళ్లతో తన ఎదురుగదలకు పునాదాలు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి. సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను, కానీ ఓటమి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా. జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారి జీవిస్తారు, కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేసి ఒక్కసారి జీవించిన చాలు అందరి మధ్యలో నిలిచిపోతావు. తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు. సంతోషంగా ఉండే వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదు, ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవారు. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అస్సలు ప్రారంభించని పని అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయితే ఆ పనులను చేయకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటున్నారు. అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. మీరు మీ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం కష్టాలను ఎదుర్కొంటాం, ఇబ్బంది పడుతుంటాం. అదే జీవితం కాదు. జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పించడానికి జరుగుతుంది. ప్రతి నెగిటివ్ విషయంలో కూడా పాజిటివ్కు ఆలోచించండి. ఒక రోజులో 1944 నిమిషాలు ఉంటాయి. ఒక రోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకువరాడానికి 1440 అవకాశాలను అందిస్తున్నామన్నమాట. సక్రమంగా ఆలోచించినట్లయితే ఆ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు. మనకు కావాల్సింది అలా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయాలి. ముఖ్యంగా ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు. దయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్గా మాట్లాడే వారిని ఉంచుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర 2 అవకాశాలు ఉంటాయి. ఆ రోజు పాజిటివ్ కొనసాగించడం లేదా నెగిటివ్గా కొనసాగించడం. అదేవిధంగా ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశవాదిగా మిగలడం. జీవితంలో మనం ఎవరికి కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా.
ఏది తీసుకోవాలనేది మనపైయే ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపే వైపు చూస్తూ మన కోసం తెరిచిన ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. జీవితంలో ఆనందానికి అందించేటువంటి ఓ తలుపు మూసుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపు చూస్తూ మన కోసం తెరిచిన ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. సంతోషంగా ఉండే వ్యక్తులకు అంటే ఎక్కువగా పొందేవారు కాదు, ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవారు. తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి ఏ శత్రువులే ఉండరు. జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారి జీవిస్తారు, కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేసి ఒక్కసారి జీవించినా చాలు, అందరిని మధ్యలో నిలిచిపోతావు. ఇక ఈ 20 రోజుల నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనులను గురించి కాకుండా చెయ్యలేని పనుల గురించి ఆలోచించి బాధపడతారు. అందుకే నచ్చనివన్నీ చెయ్యాలి. మీ టైం కాస్త సమయం ఇచ్చి ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.